హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు గారి విజనరీ పాలనలో సంపద సృష్టి ఏ రకంగా జరుగుతూ ఉందో, నిరుద్యోగ భృతి, సూపర్ సిక్స్ హామీలు ఎట్లా అమలు అవుతా ఉన్నాయో, రాష్ట్ర ప్రజలు ఎంత సుభిక్షంగా బతుకుతా ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా. రీసెంట్గా అంటే పనులు దొరక్క రోడ్ల మీదకి వచ్చి ఒకరినొకరు తన్నుకుంటా, షట్టర్లన్నీ క్లోజ్ చేసి ఈగలు తోలుకుంటా, ఇట్లాంటివన్నీ కూడా మన జాతికి మన మీడియాకు కనపడవలేండి. కానీ ఈ ప్రాసెస్లో అంటే ఈ 9 నెలల పాలనలో బాబు గారి హయాంలో ఇప్పుడు డాలర్ వాల్యూ పెరుగుతా పోతుంది, రూపాయి నేల చూపులు చూస్తూ ఉంది కదా. అట్ట ఆల్ టైమ్ అనమాట, మొత్తం బంగారం రేట్లతో సమానంగా బాబు గారి హయాంలో అప్పుల విలువ పెరుగుతూ ఉందన్నమాట. ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్టు. భవిష్యత్తులో కూడా ఎవడు ఈ రకంగా పాలన చేయడు, ఈ రకంగా అప్పులు చేయడం అన్న స్థాయిలో ఇక నేనే ఈ ఏమంటారు సంపద సృష్టికర్త అనే కోణంలో అప్పులు తీసుకొస్తా ఉన్నాడు అనమాట. అప్పుడే 1,47,000 కోట్లు 9 నెలల్లో బాబు చేయబోతున్న అప్పు ఆల్ టైమ్ రికార్డు. సరాసరి నెలకు బాబు గారు చేస్తున్న అప్పు 16,000 కోట్లు. 2 ఏళ్ల కరోనా కాలంలో 72,000 కోట్ల నష్టం వచ్చినా కూడా జగన్ చేసిన అప్పు నెలకు 5,000 కోట్లే. సో రీసెంట్గా ఇక జగన్ హయాంలో జరిగిన అప్పులు, జీడిపి, జిఎస్డిపి, తలసరి ఆదాయం, ఇంకా ఆ లెక్కలని చెప్పుడు పోతే పెద్ద ఉపోద్ఘాతం అవుతుంది తర్వాత. కానీ ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు, 1,47,000 కోట్ల దాకా, మొన్నటిదాకా 1,19,000 కోట్లు ఉండే. మరి సంక్షేమం ఏమన్నా పరుగులు పెట్టించారా? ఒక పెన్షన్లు తప్పిస్తే అవి కూడా చాలామందికి ఎగదొబ్బుతూనే ఉన్నారు, అది వేరే విషయం. కానీ సూపర్ సిక్స్ హామీలు ఏమైనా అమలు చేశారా? లేదు వీళ్ళు యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని చెప్పిన అమరావతి మీద కానీ, పోలవరం కట్టేదానికి కానీ ఏమైనా ఖర్చు పెట్టారా? మరి ఎటు పోతున్నాయి ఈ డబ్బులన్నీ? మన కులపోళ్ళ జేబులకి ఏమైనా పోతున్నాయా? సంపద సృష్టి ఏమైనా ఐడియాలు ఉంటే నా చెవిలో చెప్పండి అని చెప్పి బాబు గారు చెప్తా ఉన్నారు కదా. మరి సంపద సృష్టించడానికి అవ్వట్లేదా? అది కాకపోవడం వల్లనే ఇట్లా అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారుస్తూ ఉన్నామా? గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మన దిక్కుమాల పత్రికలు రాష్ట్రే కదా, ఒకడేమో 10 లక్షల కోట్లు అంటాడు, ఒకడు 14 లక్షల కోట్లు అంటాడు. రాష్ట్రం శ్రీలంక, జింబాబ్వే, సోమాలియా, వెనిజులా ఇట్లా ఆఫ్రికన్ కంట్రీస్ లాగా మారిపోతుందని చెప్పి పొద్దున లేస్తే ఊదరగొట్టి డిబేట్లు, ఇక జస్టిఫికేషన్లు ఇచ్చుకుంటా పోయారు కదా. ఆఖరికి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 4,42,442 కోట్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు అని చెప్పి ఒక ఫ్యాన్సీ ఫిగర్ను చెప్పినా కూడా మన చెవికి ఎక్కలే. అది అయిపోయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా మనోళ్ళు బయట పెట్టిన అప్పు ఎంత? మహా అయితే అటు ఇటుగా 6 లక్షల కోట్లు. ఏమైంది? అప్పుల మీద ఇంత దుష్ప్రచారం చేసి రాష్ట్ర ఖజానాను గుల్లగా చేసిండు, ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిండని చెప్పిన మీరు ఇప్పుడు ఈరోజు చేస్తున్నది ఏంది? పోనీ రోడ్లు ఏమైనా వేసిర్రా? సంక్రాంతికి హేమమాలిని బుగ్గల్లాగా తెల్లగా నల్లగా మారుస్తాం, మిలమిల మెరిసేలాగా చేస్తూ ఉంటాయి. వేసిర్రా పోనీ రోడ్లన్నా? ఏ శాఖకు నిధులు ఇస్తా ఉన్నారు? చూడండి, అమరావతికి అప్రాక్సిమేట్లీ 30,000 crores లోన్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు డెవలప్ అమరావతి, మెయిన్లీ యూజ్డ్ ఫర్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రా టు కంట్రోల్ ఫ్రమ్ లాస్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ బంగ్లాస్, నథింగ్ విచ్ కెన్ బి జనరేటెడ్ రెవెన్యూ. సో ఈయన సంపద సృష్టి మొత్తం ఎక్కడ పోతుందంటే, ఇప్పుడు అమరావతిలో ఆ నీళ్లు తోడిపోసే కార్యక్రమం జరుగుతుంది కదా, అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్జీల బంగ్లాలలో నీళ్లు దూరకుండా, ముంపుకు గురి కాకుండా కేవలం చుట్టుముట్టు రిజర్వాయర్లు కట్టడానికి, ఆ నీటిని మళ్లించేదానికి డైవర్షన్ ప్రాజెక్టుల కోసమే ఇంచుమించు 30,000 కోట్ల రూపాయల అప్పు చేసిందని చెప్పి ఇది నివేదిక. ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ 547 కోట్లు, తర్వాత ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ 367 కోట్లు. అమరావతి ఫ్లడ్ మిటిగేషన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రావిటీ కెనాల్ అండ్ కృష్ణాయపాలెం రిజర్వాయర్ ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్. అమరావతి ఫ్లడ్ మిటిగేషన్ వర్క్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నీరుకొండ రిజర్వాయర్ ఎంత? 560 కోట్లు. గ్రీన్ బఫర్ ఫర్ వాగాస్ 169-170 కోట్లు. ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఆఫ్ ఎట్ ఉండవల్లి 7,500 క్యూసెక్స్ అండ్ 4 ఇంటరిమ్ పంపింగ్ స్టేషన్స్ ఎట్ గ్రావిటీ కెనాల్ 10 క్యూసెక్ ఈచ్ 530 కోట్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం దీనికోసమే, అంటే ఓన్లీ రిజర్వాయర్లు కట్టడానికే. ఆ రిజర్వాయర్లు కడితే తప్ప మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం వచ్చింది అనుకోండి, మళ్ళీ నీళ్లు రావడం, వాటిని తోడిపోయడం, ఒక్క నిర్మాణం కూడా జరగకుండానే 30,000 కోట్ల రూపాయలు స్వాహ గంగార్పణం అయిపోయినాయి అన్నమాట. ఇది మన పాలన, విజనరీ పాలన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచికో చెడుకో ఆ శివరామకృష్ణ కమిటీ ఏదో ఇచ్చిన రిపోర్టు ప్రకారం పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్ను ఏదది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చి, ఎందుకంటే అన్ని రకాల వనరులు ఉన్నాయి, మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రకాల జనాభా అక్కడ ఉంటారు కాబట్టి అదొక కాస్మోపాలిటన్ సిటీగా రాబోయే 10-15 ఏళ్లలో ఓ చెన్నైని, ఓ ముంబైని, ఓ హైదరాబాద్తో పోటీ పడేలాగా దాన్ని తీర్చిదిద్దామని సంకల్పిస్తే, ఇప్పుడు అక్కడనేమో ఏకంగా శవాల గుట్టలను లేపేసి దాన్ని
రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్ర బిందువుగా మార్చారు. నిన్న మొన్న ఒక నివేదిక చూపించిన కదా, భారతదేశంలో టైర్ 2 సిటీస్లో వైజాగ్ రియల్ ఎస్టేట్ 21% డ్రాప్ అయిపోయిందంట. ఇది మన పాలన. పోనీ అమరావతి మీద ఇన్ని నిధులు కేంద్రీకరిస్తున్నారు, ఇంత ఎఫర్ట్ పెడతా ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇక్కడే కూర్చొని పనులు చేస్తూ ఉంది. మరి అమరావతిలో ఏమైనా ఒక్క బిల్డింగ్ అన్న హై రైజ్ బిల్డింగ్ లేపారా? ఇక్కడ హైటెక్ సిటీ మనం ఇంకా జీవితకాలం అది ఒక్కడే చెప్పుకుంటాం, కానీ అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేసిరా అమరావతిలో? లేదు. ఆ నీళ్లు గారే బిల్డింగ్లు అన్నీ కూడా టెంపరీ బిల్డింగ్స్, వాటిలోనే పాలన. ఇది మన విజనరీ పాలన. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం దౌర్భాగ్యమో, ఇదేం దిక్కుమాలతనమో ఇట్లాంటి పాలకులను మోయాల్సి వస్తుంది. ఇక దీనికి ఆ భగవంతుడే కరెక్షన్ చేస్తాడని చెప్పి అనుకోవడం తప్పిస్తే వీళ్ళ నుంచి ఏమో అద్భుతాలు జరుగుతాయని మాత్రం ఆశించడానికి లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.